హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే కోనసీమలో ఎంతో ఫేమస్ అయిన పొట్టిక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు చూపించే విధంగా పొట్టిక్కలు చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉడికి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ నిండా మినపప్పు వేసి మినపప్పు మునిగేంత వరకు దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. క్వాంటిటీ బట్టి అయితే మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఆ మినపప్పుని వాటర్ లో నీట్ గా కడిగేసి కనిపిస్తున్న విధంగా దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేస్తే మనకి మినపప్పు అయితే ఉంటుందన్నమాట. ఈ పప్పుని ఇప్పుడు వాటర్ లో నానబెట్టేసి కాసేపు అయితే పక్కన పెట్టాలి. ఇడ్లీ నూక తీసుకుని ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇడ్లీ నూక ములిగేంత వరకు వాటర్ వేసి కాసేపు ఆ నూకని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ముందుగా మనం తొక్క తీసుకున్న మినపప్పు ఉంటుంది చూసారా, అది గ్రైండర్ లో గానీ లేకపోతే కనిపిస్తున్న విధంగా రుబ్బు రోల్లో గానీ మనమైతే రుబ్బుకోవాలన్నమాట. అండ్ ఇడ్లీ నూక అయితే మనం 2 గ్లాసెస్ తీసుకున్నాము. అది కూడా 1 గ్లాస్ ఆఫ్ మినపప్పుకి. అది క్వాంటిటీ బట్టి అయితే తీసుకోవాలి. మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంతటికి కనిపిస్తున్న విధంగా బాగా రుబ్బుకోవాలి మినపప్పునైతే. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న ఇడ్లీ నూకని వాటర్ ని మొత్తం స్క్వీజ్ చేసి అప్పుడు ఈ మినపపిండిలో అయితే వేసేసి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసి ఇడ్లీ నూక అండ్ ఈ మినపపిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మినపపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ప్లేట్ తో క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టిక్కలు తయారు చేయడం కోసం పనస చెట్టుకున్న ఆకుల్ని నీట్ గా కోసేసి కనిపిస్తున్న విధంగా వాటర్ తో వాటిని కడిగి తర్వాత కొబ్బరి ఈనుల సాయం 4 పనసాకులు తీసుకుని కనిపిస్తున్న విధంగా ఫ్లవర్ షేప్ లో అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న మినపపిండి ఉంటుంది చూసి ఇప్పుడు ఆ పిండిని గరిటె సాయంతో ఇదంతా మొత్తం నిండేంత వరకు మనం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో వాటర్ వేసి అండ్ దానిపైన ఇడ్లీ రేకు పెట్టి ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న పొట్టిక్కలు ఉంటాయి చూసారా, అవి అయితే కనిపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి. ఈ పొట్టిక్కల్ని ఇడ్లీ పాత్రలో పెట్టాక మూతతో క్లోజ్ చేసి మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలాగే ఈ పొట్టిక్కలను కూడా ఒక 30 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడికితేనే మనకి టేస్ట్ అది బాగుంటుంది అనమాట. 30 మినిట్స్ స్టీమ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే వేడి వేడి పొట్టిక్కలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. సో కనిపిస్తున్న విధంగా పొట్టిక్కలను అయితే మనం కొబ్బరి నీళ్ళు తీసేసుకుని నీట్ గా మనం ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి దబ్బకాయ చట్నీ గానీ అండ్ శనగపిండి చట్నీ గానీ వేసుకుని తింటే అదిరిపోతుంది. మీలో ఎంతమందికి పొట్టిక్కలు ఇష్టమో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.